ఉన్న ఊర్లో ఉపాధి కరువైంది. బ్రతుకుదెరువు కోసం ఏడారి దేశానికి వెళ్ళారు. కోటి ఆశలతో సౌదీ చేరుకున్న అతనికి నిరాశ ఎదురైంది. ఏజెంట్ చేతిలో మోసపోయి జైల్లో మగ్గుతున్న బాధితుడిపై సాక్షి కథనం. కోసం ఎడారి దేశానికి వలస, ఏజెంట్ చేతిలో మోసపోయి జైలు పాలు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం, న్యాయం కోసం ఎస్పీని కలిసిన బాధితుడి కుటుంబం. కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన మద్దడి నవీన్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసేవాడు. అదే గ్రామానికి చెందిన సతీష్ తన వద్ద ఆజాద్ వీసా ఉందని నవీన్ ను నమ్మించాడు. గల్ఫ్ కు పంపిస్తానని, అక్కడ నెలకు ₹1,00,000 వరకు సంపాదించవచ్చని ఆశ చూపాడు. సతీష్ మాటలు నమ్మిన నవీన్ కుటుంబం అతడికి ₹3,00,000 అప్పచెప్పారు. విమానం టికెట్ కోసం మరో 45,000 ఖర్చు చేశారు. సౌదీకి చేరిన నవీన్ కు 40 రోజుల వరకు ఎలాంటి పని ఇప్పించలేదు. ఏజెంట్ పై ఒత్తిడి తేవటంతో ఓ హాస్పిటల్లోని ల్యాబ్ లో ఉద్యోగాన్ని ఇప్పించారు. అయితే పనిలో చేరిన 3 రోజులకే వీసా లేదన్న కారణంతో పోలీసులు నవీన్ ను అరెస్టు చేశారు. నెల రోజులు గడుస్తూ ఉన్న నవీన్ యోగక్షేమాలు తెలియటం లేదని అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఏజెంట్ మోసాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని నవీన్ భార్య అనిత ఆవేదన వ్యక్తం చేస్తోంది. నెలకు ₹1,00,000 జీతం వస్తుంది, నీ కొడుకు కూడా నేను అట్లనే చూసుకుంటున్నాను మమ్మల్ని నమ్మించిండు. మా దగ్గర లేకుండా కానీ మేము బంగారం అంతా అమ్ముకొని మేము ఆయనకు 3 లక్షలు కట్టినాం. మా ఆయన ఇప్పుడు నెల అయినా జైల్లో ఉన్నా కానీ ఎవ్వరు కూడా పోలేరు, చూడలేరు. ఆయన పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అని ఇక్కడ ఎంత చెప్పుకున్నా ఎంత ఏడ్చినా మాకు ఇక్కడ లాభం లేదు. ఇక ఎస్ఐ అసలు మా కేసు తీసుకుంటలేడు, మమ్మల్ని పట్టించుకుంటలేడు ఎస్ఐ. తిరిగి కాళ్ళ నొప్పులు రాగానే ఇక్కడ ఎస్ఐతో మాకు లాభం లేదని మేము కరీంనగర్ ఎస్పీ దగ్గరికి వెళ్ళాము. ఇక ప్రభుత్వం స్పందించి నవీన్ ను స్వదేశానికి రప్పిస్తే ఏదో ఒక పని చేసుకుని బతుకుతామని, లేదంటే తమకు ఆత్మహత్య శరణ్యమని నవీన్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. సాక్షి న్యూస్, కరీంనగర్ జిల్లా.